ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలనైనా మరొకసారి ఉదయకాల సమయాన వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోండి. అయ్యా, చదవబడిన లేఖన భాగంలో నా ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి. మా అందరితోనూ మీరే మాట్లాడండి నాయన. మీ జీవ మాటలతో తృప్తిపరచండి. మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని సరిచేయండి ప్రభువా. మా అందరికీ వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును దయచేయమని అడుగుతున్నాను. అయ్యా, మరి ఇదిగోనైనా మీ కృపలో నైనా భద్రపరచమని అడుగుతున్నాను. నాయన, నన్ను మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించి నన్ను మీరు మహిమ పొందమని నీ సహాయం కోరుతూ నీ సన్నిధికి సంపూర్ణంగా అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి. మంచిది. మరి గత వారము మనము ధ్యానించిన అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనాన్ని మనం గత వారము చూడటం జరిగింది. అందులో మనం చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఇందులో ప్రస్తావించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మేఘారూరుడే వస్తున్నాడు అన్నటువంటి మాటను మనం మొదటిసారి చూసాం. అందులో 4 విషయాలు గమనించాము గత వారం. అందులో మొదటిది ఆయన మేఘారూరుడే వస్తున్నాడని చెప్పి, మళ్ళీ దాంట్లో మనము సబ్ హెడ్డింగ్స్లో కూడా మనం చూడటం జరిగింది. ఆయన మేఘారూరుడే వచ్చే దాని దగ్గర మొదటిగా మనము ఆయన యొక్క వ్యత్యాసాన్ని చూసాం. మొదటిసారి ఎలా వచ్చారు, రెండవసారి ఆయన ఎలా వస్తారని చెప్పి, దాని తర్వాత ఈ పరిశుద్ధాత్ముడు ఈ మేఘమునకు సంబంధించినటువంటి గొప్ప సత్యాన్ని ఏ విధంగా మనకు అందులో బయలుపరుస్తున్నాడో కూడా మనము చూడటం జరిగింది. అంటే పాత నిబంధన గ్రంథములో తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా తనను తాను ప్రత్యక్షపరుచుకున్న ఆ మేఘములో ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాము. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా 2వ రాకడ సమయంలో ఆయన మేఘముల మీదనే వస్తాడనేది మనము చూసాం. చాలా ఉదాహరణలు చూసాము దానికి సంబంధించినటువంటి విషయాలలో. దాని తర్వాత మనము ఈ లేఖనాల యొక్క కన్ఫర్మేషన్ని చూసాం. జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి, దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను మనం ధ్యానించాం. దానియేలు గ్రంథంలో మనుష్య కుమారుడు మేఘారూరుడే వచ్చుట అని రాయబడి ఉంది. అయితే ఆ కాలంలో ఎవరికి కూడా అర్థం కాలేదు ఎవరి గురించి రాశారబ్బా ఇది అనేది. కానీ ఈ యోహాను రాసినటువంటి యొక్క ప్రకటన గ్రంథం ద్వారా మనకు అర్థమైపోతూ ఉంది ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాసినటువంటి మాటలు అని చెప్పి. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వస్తాడో మనం చూసాం. ఆయన ఒలీవల కొండ మీదకి ఏ విధంగానైతే ఆయన ఎత్తబడ్డాడో అదే విధంగా తిరిగి వస్తాడు అనేటటువంటి సత్యాన్ని గమనించాం. దాని తర్వాత మనము చివరిగా అందులో చూస్తున్నాం, ఆయన ఈసారి వచ్చేటప్పుడు న్యాయాధిపతిగా వస్తాడు. అందుకోసమే అందులో రాస్తాడు కదా, చాలామంది ఏం చేస్తారంటే ఆ దినాన్న రొమ్ము కొట్టుకుంటూ ఉంటారని చెప్పి అందులో రాస్తూ ఉన్నాడు. రెండవది, ప్రతి నేత్రము ఆయనను చూచును అని చూసాం. ప్రతి నేత్రము ఆయనను చూచినంటే ఏంటంటే అర్థం దాన్ని ఏం తెలుసుకున్నాం మనం గత వారము? ఆయన యొక్క రాకడ సీక్రెట్గా ఉండదు, అది చాలా బాహాటంగా ఉంటుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చూసే విధంగా ఉంటుంది అనేటటువంటిది అది మనం చూడడం జరిగింది. దాని తర్వాత ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు అని చెప్తున్నాడు. లేఖనం యొక్క నెరవేర్పు. ఎవరండి వీళ్ళు? 12వ అధ్యాయము జకర్యా గ్రంథం 10వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీలు, యూదులు, వీళ్ళు అందరూ కూడా చూస్తారని చెప్పి మనకి రాయబడతా ఉంది. ఆ తర్వాత రొమ్ము కొట్టుకుంటారనే మాటను మనం చూసాం. దేనికోసం కొట్టుకుంటారండి అంటే ఆయా రకాలుగా రొమ్ము కొట్టుకున్నటువంటి సందర్భాలను మనం చూసాము. కానీ ఇక్కడ ఏ సందర్భంలో చెప్తున్నాడు? ఆయన ఇచ్చిన అవకాశాలన్నీ కోల్పోయారన్నటువంటి బాధతోటి అక్కడ రొమ్ము కొట్టుకుంటారు. ఇది గత వారం మనము ధ్యానించినటువంటి అంశము ప్రియులారా. మరి ఈరోజున మరొక అంశంలోనికి వెళ్ళిపోదాం. మరి 8వ వచనంలో 4 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఎన్నున్నాయండి ఇందులో? 4 విషయాలు. మొదటి విషయం ఏంటంటే అక్కడ మీరు పరిశీలనగా చూస్తే కనుక ఆ వచనంలో నేనే నేనే అనేటటువంటివి 2 సార్లు కనపడతా ఉంటుంది. ఉందా అండి? అల్ఫా ఒమేగయో నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే. రైట్, ఈ పదం మీద మీరు ఫోకస్ పెడదాం ఈ రోజున. 2వ అంశం మనం చూస్తే కనుక 3 యాట్రిబ్యూట్స్ అనమాట. ఒకటి క్లెయిమ్, 3 ఏమో యాట్రిబ్యూట్స్. ఆ మూడిట్లో ఒకటి మనం చూస్తున్నాము అల్ఫా ఒమేగా అనేది. మూడవది చూస్తున్నాము వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. 4వది ఇందులో మనకు కనపడుతుంది ఆయన సర్వాధికారి అని చెప్పి. ఎన్ని అంశాలు ఉన్నాయండి ఇందులో? 4 అంశాలు. ఎన్ని ముగించుకుందాం ఈ రోజున? 4 ముగించుకుందాం అంటారా? ఒకటి అయిపోతే చాలండి, దేవుని కృప. మొదటిది అయిపోతే చాలు, దేవునికి స్తోత్రం. నిజంగా దీన్ని మనం మొదటిది అర్థం చేసుకోగలిగితే కనుక ఈ రోజున మనకి చాలా మటుకు ఉన్నటువంటి ఏదైతే డౌట్స్ ఉన్నాయో, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగించబడిపోవాలి. సో ఆ విధంగా మనము ఈ రోజున శ్రద్ధగా ఈ యొక్క లేఖనాలని విందాము ప్రియులారా. చాలా కన్ఫ్యూజన్స్, చాలా అందరూ కూడా గలిబిలి చేసేసిన సందర్భాలు ఇందులో కనపడతా ఉన్నాయన్నమాట. అక్కడ నేనే అనేటటువంటి ఒక
పదము దగ్గర. సో దాన్ని ఈరోజు నాకు కొద్దిగా మనము విడమర్చి చూసి ఒక ఏమంటారు దాన్ని, ఒక స్టాండ్ తీసుకునే దానికి వచ్చేద్దాము. సరే, ఇక్కడ నేనే నేనే అని 2 సార్లు ఇక్కడ ప్రభు అంటా ఉన్నారు కదా. ఈ నేనే అనే పదాన్ని మునుపు మీరు ఎప్పుడైనా విన్నారండి? అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఇది క్లెయిమ్ చేసినటువంటిది ఇంకెవరైనా ఉన్నారా అంటున్నాను. ఎవరు చేశారండి? తండ్రి అయినటువంటి దేవుడు. ఒకసారి అందరూ కూడా నిర్గమకాండము 3వ అధ్యాయానికి రండి. ఈ 3వ అధ్యాయంలో మీరు ఒకవేళ చూస్తే కనుక అక్కడ ఒక సన్నివేశం జరిగినటువంటి సందర్భం. ఏం జరిగిందంటే, మోషే తన మామ అయినటువంటి యిత్రో ఒక మందని మేపుకుంటూ ఒక అరణ్యంలో వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉన్నప్పుడు అతడు హోరేబు అనేటటువంటి ఒక పర్వతం దగ్గరికి వచ్చేస్తాడు. ఆ పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత దూరంగా ఉండి అతడు ఏం చూస్తూ ఉంటాడంటే, ఒక పొద అంతా కూడా కాలిపోతూ ఉంటుంది. కాలుతూ ఉంటుంది కానీ అది మండిపోదు. ఇదేంటిది గొప్ప వింతగా ఉందే, ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఏం చేస్తాడు, దగ్గరగా వెళతాడనమాట, చూద్దాం అనుకుంటాడు. ఆ దగ్గరగా వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే ప్రభువు మాట్లాడతారు. ఇదిగో మోషే మోషే అని పిలుస్తారు. చిత్తము ప్రభు అంటాడు. అనిన తర్వాత అదేవిధంగా తన పాదరక్షలతోనే ముందుకు సాగుతూ వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు ఏమంటారంటే, వెంటనే ఇదిగో ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షలు అక్కడి నుంచి తీసేసి ముందుకు రా అన్నప్పుడు అతడు అదేవిధంగా వెళతాడు. ప్రియులారా, వెళ్ళిన తర్వాత ఆయన ఒక మిషన్ని అప్పగించబోతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండి పడుతున్నటువంటి ఇబ్బందినంతా కూడా నేను చూశాను, వారిని విడిపించడానికే నేను దిగి వచ్చాను అని చెప్తాడు. చెప్పినప్పుడు వెంటనే మోషే ఏమంటాడో తెలుసా, ప్రభువా నువ్వు వాళ్ళందరినీ విడిపిస్తానంటున్నావు, చాలా బాగుంది, అయితే నన్ను ఎందుకు పంపిస్తానంటున్నావు, నేను ఎంతటి వాడను నాయనా అని చెప్పి తనను తాను తగ్గించుకుంటాడు. లేకపోతే తనకు ఉన్నటువంటి ఏదైతే యథార్థత ఉందో దాన్ని ఒప్పుకుంటాడు. నేనేమాత్రం కూడా యోగ్యుడను కాను అని చెప్తాడు. అనిన వెంటనే ప్రభు ఏమంటాడంటే, మంచి వాగ్దానం ఇస్తాడు. ఇదిగో నేను నీతో పాటు ఉంటాను కదా, నేను తోడుగా ఉంటాను కదా, నువ్వు ఎందుకు భయపడతావు, వెళ్ళు, వాళ్ళందరినీ కూడా విడిపించుకుని తీసుకుని వస్తావని చెప్తాడు. వెంటనే ఇప్పుడు మోషేకి మరొక డౌట్ వచ్చేసింది. అవును ప్రభువా, బాగానే ఉంది, సంతోషమే, ఇప్పుడు నేను భయపడుతున్నాను, నేను ఎంతటి వాడిని అంటే నాకు తోడుగాను ఉంటానంటున్నావు కదా, సరే నేను వెళతాను, ఇశ్రాయేలీయులకి ఇప్పుడు చెప్తాను, ఇదిగో మీ దేవుడు రమ్మంటున్నాడు, మీ పితరుల దేవుడు అని చెప్తాను. అయితే మరి వారు నీ పేరు ఏంటని అడుగుతారు కదా, మరి నన్ను ఏం చెప్పమంటావు అని అడుగుతాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ 3వ అధ్యాయము 14వ వచనం వరకు కూడాను. సో ఈ 13 వచనాలు కూడా ఈ ఇద్దరు సంభాషణ జరిగిపోయిన తర్వాత అప్పుడు ప్రభు అంటాడనమాట, ఇదిగో నేను ఇది అని నువ్వు వెళ్ళి చెప్పు అంటాడు. ఏమన్నాడు చూడండి అక్కడ 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను. ఇంగ్లీష్లో ప్రియులారా గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, అయామ్ అనేటటువంటి మాటను వాడతాడనమాట. ఇక్కడ అయామ్ అని తర్జుమా చేయబడతా ఉంది. సో ఈ అయామ్ అనేటటువంటి పదమునే ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడాను ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపయోగిస్తున్నట్టుగా మనం ఇప్పుడు దీనిని అర్థం చేసుకుంటున్నాము. సో ఈ క్లెయిమ్ ఎవరు చేయగలరండి? తండ్రి అయిన దేవుడు నేను అని చెప్పాడు కదా, మరి ఈ క్లెయిమ్ని ఇంకెవరైనా చేయగలరా అంటే అది ఎవరు కూడా చేయలేనటువంటిది అనమాట. అయామని చెప్పగలిగినటువంటి ఎవరికి కూడా అర్హత కానీ యోగ్యత కానీ లేనే లేదు. కానీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని క్లెయిమ్ చేశారు అయామని చెప్పి. మరి ఎలా క్లెయిమ్ చేయగలిగారు ఆయన? అర్థమవుతుంది కదండి ఇప్పుడు. సో అది కూడా ఒకసారి చూసేద్దాం. ప్రకటన గ్రంథంకి వచ్చేయండి. ఇక్కడ 1వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాం రండి. ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు సంఘాలకన్నిటి కూడా పంపించమన్నాడు. తర్వాత 13వ వచనం చూసేయండి. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి. ఎవరిని చూస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? యోహాను యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు అనమాట. ఆయన యొక్క పోలికనంతటిని కూడా ఇక్కడ వివరిస్తున్నాడు. చదవండి. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్ని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. యేసుక్రీస్తు యొక్క పోలికలే. ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడో చూడండి. అంటే యోహాను చూసినటువంటి దర్శనములో యేసుక్రీస్తుని ఈ విధంగా చూడటం నిజంగా ఒక విషయం ఆలోచించాలండి. మనం యేసుక్రీస్తుని ఆయన చూసినప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు చూశాడు. శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, భయంకరంగా ఆయన యొక్క శరీరం అన్నీ కూడాను గాయపరచబడిపోయి రక్తసిక్తమైనటువంటి పరిస్థితిలోనూ చూశాడు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే కనుక అద్భుతకరంగా ఆయన యొక్క మహిమలో తేజస్సులో ఉన్నప్పుడు కూడా అక్కడ గమనిస్తున్నాడు. కిందకు వచ్చేయండి, 16వ వచనంకి వచ్చేయండి. నేను మొదటి వాడను కడపటి వాడను, 18వ వచనం, జీవించువాడను
మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి ఇవన్నీ మాటలు కూడాను? మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. సో ఇక్కడ మనము మొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ మోషేకి తండ్రి అయిన దేవుడు ముందుగా బయలుపరుచుకున్నాడు ఇదిగో నేనే అని చెప్పి. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూడగలుగుతున్నాము యోహానుకు బయలుపరుచుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నేనే అని చెప్పి. సో ఐయామ్ అని క్లెయిమ్ చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇందులో మనం గుర్తించాల్సిన మొదటి విషయం అన్నమాట. సరే, ఈ విషయంలో మరొక అంశాన్ని మనం చూడవచ్చు. యోహాను సువార్తకు ఒకసారి రండి. ఈ యోహాను సువార్తలో కూడాను అద్భుతకరముగా ప్రభువు నేనే నేనే అని చెప్పి 7 సార్లు చెప్పిన సందర్భాన్ని మనం చూడగలుగుతాం. మొదటిసారి 6వ వచనానికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము ఇప్పుడు ఏమంటున్నాడండి ఇప్పుడు ఇక్కడ ఆయన? జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు ఇక్కడ. సో ఇది సందర్భాన్ని కూడా మనం ఒకవేళ పరిశీలనగా చూస్తే కనుక 6వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే 5 రొట్టెలు 2 చేపలను అక్కడ ప్రభు 5,000 మందికి పైగా కూడా మరి పంచిపెట్టి తినిపెట్టినప్పుడు ఈ అద్భుతం జరిగిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట జీవాహారము నేనే అని చెప్తాడు. 8:12లో మనం చూస్తే కనుక నేను లోకమునకు వెలుగుగా ఉన్నాను అని చెప్తుంటాడు. అక్కడ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. ఇక్కడ కూడా ఇదే యోహాను 9లో కూడా ఈ మాట క్లెయిమ్ చేస్తాడు ఆయన. 9వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇది కూడా ఎలా చెప్తున్నాడంటే, అక్కడ ఒక గుడ్డివానికి స్వస్థతనిస్తాడు ప్రభు. ఆ ఇచ్చిన తర్వాత ఇదిగో నేనే వెలుగును అని చెప్పి అక్కడ క్లెయిమ్ చేస్తాడు. 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? కాబట్టి యేసు మరల వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారము నేనే, ఐఎమ్ ద డోర్ అంటున్నాడు అనమాట. సో ద్వారము, ఏ ద్వారం అయితే ఉందో తండ్రి దగ్గరికి చేరవలసినటువంటిది అది నేనే అని చెప్తున్నాడు. సందర్భం కూడా మళ్ళీ మనం 9వ అధ్యాయంలో దీన్ని గమనించవచ్చు అనమాట. పరిసయ్యులందరికీ కూడా ప్రభు బోధిస్తున్నటువంటి సమయంలో వారిని మాట్లాడుతూ ఇదిగో వారు గుడ్డివారై ఉండి ఇతరులకు త్రోవ చూపించాలని ప్రయత్నం చేస్తున్నారంటాడు. అంటే ఒక గుడ్డివాడు సరైనటువంటి త్రోవను చూపించగలడా? సరైన ద్వారంను చూపించగలడా? చూపించలేడు. అప్పుడు ఆయన చెప్పుకుంటాడు అనమాట ఇదిగో గొర్రెలు పోవు ద్వారమును నేనే అని చెప్పి. దాని తర్వాత ఇదే 10వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. ఇక్కడ ఏం రాయబడుతుంది? నేను గొర్రెలకు మంచి కాపరిని, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అంటున్నాడు ఇక్కడ. సో ఇది మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదే 9వ అధ్యాయంలోనే ఈ పరిసయ్యులు శాస్త్రులు వారు గుడ్డివారైండి వారు మార్గాన్ని చూపిస్తానంటున్నారు, అలాగే వారు నడిపిస్తానంటున్నారు. కానీ వారికి ఏ మార్గము తెలియదు, ఏ ద్వారము తెలియదు, వారు నడిపించలేరు. నేను మాత్రమే సరైన ద్వారములు నడిపించగలను, నేను మాత్రమే ఇదిగో మంచి కాపరిగా ఉండి వారి కొరకు నేను ప్రాణము పెట్టగలను అని చెప్పి తనను తాను మళ్ళీ బయలుపరుచుకున్నారు. 11వ అధ్యాయం 25వ వచనానికి రండి. 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను రిజరెక్షన్ అండ్ ద లైఫ్ అంటున్నాడు. ఇక్కడ కూడా చెప్పబడుతున్నటువంటి మాటకి సందర్భానికి కూడా పోలిక ఉంది ప్రియులారా. 11వ అధ్యాయం అంతా కూడా మరి లాజరు మరణం నుంచి తిరిగి లేచుటకు సంబంధించినటువంటిది. సో ఎప్పుడైతే ప్రభు అక్కడ ఒక అద్భుతాన్ని చేసి చూపించారో ఆయన చెప్తున్నటువంటి మాట పునరుద్ధానము జీవము కూడా నేనే అని చెప్తున్నారు. ఎన్నిసార్లు నేనే నేనే అంటున్నారో గమనించండి ప్రియులారా. తర్వాత 14వ అధ్యాయం 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును, ట్రూత్ అండ్ ద లైఫ్. ఇది అందరికీ తెలిసినటువంటి మన యొక్క కంఠత వాక్యమే. సో ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నటువంటి మాట. తోమ వచ్చి అడుగుతున్నాడు అనమాట. తోమాతో మాట్లాడుతూ అక్కడ అందరితో మాట్లాడుతూ ఉంటే ఇదిగో నేను వెళుతున్నటువంటి మార్గము మీ అందరికీ తెలుసు అంటే అప్పుడు తోమ అంటాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకేం తెలుసు ప్రభా, ఎలా మాకు తెలిసేదని అన్నప్పుడు ప్రభు అంటాడు ఇదిగో నేనే మార్గాన్ని, నేనే జీవంను, నేనే సత్యాన్ని అని చెప్పి అక్కడ తనను తాను బయలుపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. 15వ అధ్యాయం 1వ వచనము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్ష వల్లిని అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ ద ట్రూ వైన్ అంటున్నారు పిల్లారా. మరి ఇప్పుడు ఇది సందర్భం కూడా ఏంటంటే ఆయనతో అంటు కట్టబడి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఫలిస్తారు, లేకపోతే ఇంకెవరు కూడా ఫలించరు అనే సందర్భంలో అక్కడ అన్ని విషయాలను అంటే ఇక్కడ ఏంటంటే ఈ మాట పలికిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటారనమాట. ఎవరైతే నాతో ఉంటారో వాళ్ళే ఫలిస్తారు, నాతో లేనటువంటి వారు ఫలించలేరు అని చెప్పి అందులో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇలా మనము బైబిల్లో గమనిస్తే కనుక తండ్రి అయిన దేవుడు అక్కడ నేనే అని చెప్పుకున్నాడు, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేనే అని చెప్తున్నాడు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు 2 ఉన్నారా, 1 ఉన్నారా? అసలు మొత్తము త్రిత్వం అంటే ఎంతమంది చెప్పాలి? ఈ రోజున సబ్జెక్టు మొత్తం అంతా కూడా ట్రినిటీ మీదనే ఉంది ప్రియులారా. చాలా కన్ఫ్యూజన్గా ఉండేటటువంటి సబ్జెక్టు, అదేవిధంగా చాలా చాలా అద్భుత రీతిగా పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచేటటువంటి సబ్జెక్టు కూడాను.
నిజంగా చాలా ఆహ్లాదంగా ఉంది ఈ యొక్క సబ్జెక్ట్ని పంచుకోవడం, మరొకసారి ఈ అంశాలన్నింటినీ కూడా చూడటం. ఎంతమంది ఉన్నారండి త్రిత్వంలో? తండ్రి కుమారుడు ఒకటేనా? కుమారుడు తండ్రి ఒకటేనా? తండ్రి పరిశుద్ధాత్ముడు ఒకటేనా? సార్ అప్పుడే తప్పు చెప్పేశారు. తండ్రి కుమారుడు ఒకటే అవుతారు అయ్యారు అనుకుందాం ఒకవేళ. అప్పుడు ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఒకరిని ప్రస్తావించాలా, ఇద్దరిని ప్రస్తావించాలా? ఇప్పుడు ముగ్గురు అన్నారా మీరు? సరిగ్గా చెప్పండి, దాన్ని ఒకటే ఆన్సర్ చెప్పండి. త్రిత్వం అంటే ఒక్కరా ముగ్గురా? ముగ్గురు. ఈ స్టాండ్ తీసేసుకోండి, ముగ్గురు ఉన్నారని చెప్పి. అయితే ముగ్గురు కూడాను సెపరేట్గా ఉన్నారా, లేకపోతే ఒకటిగానే ఉన్నారా? ఒకటిగానే ఉన్నారు, సెపరేట్గా లేరంటారా? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కింద నుంచి ప్రార్థన చేశారు కదా, తండ్రి ఇదిగో నా ప్రార్థన ఆలకించు, తండ్రి ఇదిగో నా చెయ్యి విడివకు అన్నారు కదా. మరి ఒకటే అయితే మరి ఇప్పుడు తండ్రి ఎవరికి, కుమారుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? అండ్ మొత్తం అంతా కన్ఫ్యూజన్ అయినా? ఓకే, ప్రైజ్ లార్డ్. సెపరేట్గా ఉంటారు. అదేవిధంగా మరి ఎలా అండి దీన్ని అర్థం చేసుకోవటము? సెపరేట్గా ఉంటారు, అదేవిధంగా మనం దీనిని అర్థం చేసుకునేటటువంటి విధంగా కూడా ఉండాలి. సరే, ఆ సబ్జెక్ట్లోనికి వెళదాము. అయితే ఒక చక్కటి విషయాన్ని ముందుగా ఒక్కసారి నిర్గమకాండంలో ఒక విషయం ఉంది ప్రియులారా, అదొక్కట చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రకటన గ్రంథానికిను నిర్గమకాండానికి కూడాను చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ప్రకటన గ్రంథానికి అదేవిధంగా నిర్గమకాండంకి సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ సిమిలారిటీస్ అంటే, ఇక్కడ తండ్రి అయిన దేవుడు నేనే అని బయలుపరుచుకున్న సందర్భాన్ని చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు నేనే అన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇక్కడ మోషే దర్శనం ద్వారా చూస్తున్నాడు, ఇక్కడ యోహాను దర్శనం ద్వారా చూస్తున్నాడు. సరే, ఇందులో చెప్పబడినటువంటి విధంగా చూస్తే అక్కడ ఇశ్రాయేలీలందరూ కూడాను బానిసత్వములు ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మానవాళి అంతా కూడాను పాపం అనేటటువంటి చెరలో ఉన్నారా లేదా అండి? అక్కడేమో ఇశ్రాయేలీలందరూ చెరలో ఉన్నారు, ఇక్కడ మానవాళి అంతా కూడా చెరలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ చూస్తే కనుక నిర్గమకాండంలో ఫరో యొక్క ఆధీనంలో సమస్తము కూడా ఇశ్రాయేలీలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే ప్రకటన గ్రంథంలోనికి వచ్చి చూస్తే కనుక అపవాది తన యొక్క ఆధీనంలోనికి మానవాళి అంతటిని కూడా తీసుకున్నాడన్న సత్యాన్ని ఇందులో గమనిస్తున్నాం. ఆ తర్వాత మూడవది మనం చూస్తే కనుక అక్కడ తండ్రి అయిన దేవుడు తన బాహుబలముతోనూ లేకపోతే తన యోగ్యతతోనూ బయటకు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు తన యొక్క శక్తితోనూ యోగ్యుడైనటువంటి వాడుగా ఉండి అపవాదిని జయించి మనల్ని విడిపిస్తున్నట్టుగా మనం ఇందులో ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత ఇంకొకటి చూస్తే కనుక యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అక్కడ ఇశ్రాయేలీలందరినీ కూడా కనాను దేశానికి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రకటన గ్రంథంలో చూస్తే కనుక ఇక్కడ అందరినీ కూడాను నూతన యెరూషలేముకి లేకపోతే నూతన ఆకాశం నూతన భూమికి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే సిమిలారిటీస్ గమనించండి ఇక్కడ నిర్గమకాండంలోను అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటివి. మరొకటి చూస్తే కనుక అక్కడ అన్నాడు, నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అన్నాడు నిర్గమకాండంలో. ప్రకటన గ్రంథంలో మీరు ఒకవేళ చూస్తే కనుక అక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, ఇక్కడ మరణమైనను దుఃఖమైనను వేదనైనను ఏడుపైనను ఏది ఉండనటువంటి చోటుకి మిమ్మల్ని తీసుకొస్తున్నాను అంటాడు. చివరిగా మనం ఒకవేళ చూస్తే కనుక అక్కడ మోషే గుడారాన్ని వేసినప్పుడు ఆయన ఒక సన్నిధిని అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ చూస్తే కనుక గుడారం ఏమీ లేదు, నూతన యెరూషలేము కట్టబడుతూ ఉంది, అందులో ఆయన మనం అందరం కూడా ఉంటామని చెప్తున్నాడు. చాలా సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి నిర్గమకాండం చదివిన తర్వాత ప్రకటన గ్రంథాన్ని మీరు ఒకసారి చదివారనుకోండి, అక్కడ జరిగినటువంటి ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన ప్రతి అంశమును కూడా ఇక్కడ ప్రకటన గ్రంథంలో జరిగినట్టుగా చూడవచ్చు. ఎంతమందికి అర్థమైందండి ఈ విషయము? చదువుతారు ఇప్పుడు ఒకసారి? చదువుతారండి మరొకసారి? నిర్గమకాండం చదవండి, ఇశ్రాయేలీల యొక్క జీవన విధానాన్ని చూడండి, అదేవిధంగా ప్రకటన గ్రంథం చదవండి. ఇక్కడ మన మానవాళంతటి యొక్క విషయం ఎలా జరుగుతుందో గమనించవచ్చు. అక్కడ చూస్తే కనుక ఫరోతో యుద్ధం చేశారు ప్రభు, కానీ ఇక్కడ చూస్తే కనుక అపవాదితోనే యుద్ధం చేసి గెలుస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఇంత గొప్ప సిమిలారిటీస్ ఇందులో మనకి కనపడుతున్నట్టుగా మనము చూడవచ్చు. ప్రియులారా, సబ్జెక్టులోనికి వచ్చేద్దాం డివేట్ అవ్వకుండా. అయితే ఇప్పుడు ఇక్కడ మనము యేసుక్రీస్తు అయామని ఇక్కడ క్లెయిమ్ చేసినట్టుగా మనము ఈ సందర్భాన్ని చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆది నుండి కూడాను వారు ముగ్గురుగానే ఉన్నారనేది ఒక గొప్ప సత్యము. ఆది నుండి కూడాను వారు ముగ్గురుగానే ఉన్నారు. అయితే కన్ఫ్యూజన్ ఏం చేయను, ఏం ప్రశ్నలు వేయను, కానీ అర్థం చేసుకోవడానికి దయచేసి ప్రయత్నం చేయండి. సో వారు ముగ్గురుగానే ఉన్నారు. తండ్రి కుమారుడు ఒకటి కాదు, అదేవిధంగా కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒకటి కాదు. ఎవరికి వారే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుకున్నప్పుడు వారు ముగ్గురుగా ఉన్నారా అంటే వారు ముగ్గురు కానే కాదు. వారు ఒక డివైన్ బీయింగ్ అనమాట. అంటే ఏంటంటే దైవత్వము కలిగినటువంటి ఒక దేవుడే త్రిత్వముగా ఉన్నటువంటి వాడుగా మనకి కనపరుచుకుంటూ ఉన్నాడు.
ఒక విధంగా మనం ఒకవేళ చూస్తే కనుక యేసుక్రీస్తు నేనే అన్నప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే తండ్రి కుమారుడు ఇద్దరం కూడా ఒకటిగానే ఉన్నామంటారు. మీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. యోహాను సువార్తలో ఆయన చెప్పేశాడు, ఇదిగో తండ్రి అక్కడ అడుగుతూ ఉంటాడు కదా ఫిలిప్ వచ్చి, తండ్రిని మాకు కనపరచవా అంటే ప్రభు ఏం చెప్పారు అప్పుడు అక్కడ? ఇదిగో నన్ను చూసావు కదా, నువ్వు తండ్రిని చూసినట్టే అంటాడు. 10వ అధ్యాయం 30వ వచనంలో నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటాడు. ఇప్పుడు అలాగని చెప్పి తండ్రి కుమారుడు ఒకటైనా వేరుగా ఉన్నారంటే వేరుగానే ఉన్నారు. మరొక మాట చూడండి, ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి వెళదాం. అంటే వాళ్ళు సెపరేట్గానే ఉన్నారని మనకి ఎలాగ అర్థమవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఇద్దరున్నారా ఇక్కడ, ముగ్గురున్నారా? ఇప్పుడు ఇద్దరు కనపడుతున్నారు. సింగులరా లేదా ప్లూరరా? అవునా? ఇక్కడ తండ్రి కనపడుతున్నాడు, కుమారుడు కనపడుతున్నాడు. గొర్రెపిల్ల అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి అక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తప్ప ఇంకెవరి గురించి కాదు. సో మళ్ళీ అక్కడ మనకి ఇద్దరు కనపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో దీనిని మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. ఆది నుండి కూడా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే త్రిత్వమై ఉన్నారని చెప్పి ఎలోహింగానే పరిచయం చేసుకున్నాడు. ఇన్ ద బిగినింగ్ అన్నప్పుడు ప్రారంభంలో ఆయన తనను తాను ఎలోహింగా పరిచయం చేసుకున్నప్పుడే చెప్తున్నాడు, ఇదిగో మేము అనేటటువంటి పదాన్ని, మేము అనేటటువంటి మాటని వాడాడు. కాకపోతే ఇశ్రాయేలీలు ఎవరు కూడాను అది గుర్తించడానికి అవకాశం లేకపోయిందనమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు మాటి మాటికి యోహాను సువార్తలు ఇదే మాట చెప్తారు, నా తండ్రి అనేక మార్లు మీకు బయలుపరిచాడు కానీ మీరు దాన్ని గ్రహించలేకపోయారు అని చెప్తా ఉంటాడు. ఎన్నో మార్లు నన్ను గురించి తండ్రి చెప్పాడు, ఇదిగో తండ్రి గురించి నేను చెప్తున్నాను, అదేవిధంగా మేము ముగ్గురం ఉన్నామని సంగతిని చెప్తా ఉంటే ఏనాడు కూడా ఇశ్రాయేలీలు వినలేదు. ఒకవేళ ముగ్గురుగా ఉన్నారన్నటువంటి మాటను మనం అనుకున్నట్లయితే కనుక అది ఏమవుతుందంటే అంటే అనేకమైన దేవుళ్ళు ఉన్నారు అనేటటువంటి దానికి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. అంటే పాలిథియిజం అయిపోతుంది, మోనోథియిజంగా ఉండదు. అయితే దాన్ని అర్థం చేసుకుంటేనే అది పాలిథియిజం కాదు, మోనోథియిజంగా ఉందనేది సత్యం మనకి అర్థమవుతుంది. అంటే ఏంటంటే అనేక దేవుళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా ముగ్గురున్నారు, నలుగురున్నారు అనే మాట వస్తుంది. అలా లేడు, ఆయన ఒక్కటిగానే ఉన్నాడు కానీ ముగ్గురుగా అది విభజింపబడి ఉన్నట్లుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఎవరికి వాళ్ళు ప్రియులారా ఈక్వల్గా ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఈక్వల్గా ఉన్నారు. ఎవరు కూడా ఇప్పుడు తండ్రికి కుమారుడు తక్కువను, కుమారుడికి పరిశుద్ధాత్ముడు తక్కువగా కాదు. తండ్రి ఎంత క్వాలిటీస్లో ఎలా అయితే ఉన్నాడో కుమారుడు అదే విధంగా ఉన్నాడు, కుమారుడు ఎలా అయితే ఉన్నాడో పరిశుద్ధాత్ముడు కూడా అదే విధంగా ఉన్నాడు. ముగ్గురికి కూడా ఆపాదించబడినటువంటిది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అదే మాటను ఆపాదిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ముందు మనము పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ త్రిత్వాన్ని పరిశీలనగా చూద్దాం. రండి ఒక్కసారి ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. అక్కడ ఏమని రాశాడు చూడండి. ముందుగా మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మన అనేటటువంటి పదం వాడతాడా? వాడరు. నేను నా అనేటటువంటి వస్తుంది. కానీ అక్కడ చూస్తే మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని రాశారు. 3వ అధ్యాయము 22వ వచనంలో కూడాను మనం చూస్తే కనుక ఈ ఆదాము గురించి మాట్లాడుతూ అక్కడ అంటాడు కదా, ఆదాము మన వంటి వాడాయను అంటాడు. ఎవరి వంటి వాడాయడు అంటున్నాడంటే అక్కడ మన వంటి వాడాయను అంటున్నాడు. అంటే అక్కడ త్రిత్వమును గురించే మాట్లాడుతున్నాడు కానీ దీనిని గ్రహించలేకపోతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. 11వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే కనుక ఇక్కడ అందరూ కూడా బాబేలు గోపురం కట్టేసినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏమంటారు చూడండి, మనము దిగిపోయి ఉందండి. అక్కడ చదవండి. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేను. రైట్. ఇప్పుడు యెషయా గ్రంథంలోనికి వెళదాం. ఈ మాట అందరూ తీయండి. 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఈ మాటను ఇప్పుడు ఒకసారి పరిశీలనగా చూద్దాం. ఇందులో త్రిత్వం కనబడుతుందా లేదా అండి? ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ. సో కొలసీలకు రాసిన పత్రికలో ఏమని చెప్పి రాయబడతా ఉంటుంది, ఏదైతే మొదలుగా సృష్టింపబడిందో ఆ సృష్టికి ఆరంభము, అదేవిధంగా యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట ప్రకారము ఆయన లేకుండా ఏదియో కలగలేదనే మాట రాయబడతా ఉంది. సో ఇక్కడ మనం మొదటిగా చూస్తే కనుక నేను అక్కడ ఉన్నవాడను అంటున్నప్పుడు అక్కడ కుమారుని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. రెండవది, ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? తండ్రి కనబడుతున్నాడు. ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఎవరు కనబడుతున్నారండి ఇక్కడ? త్రిత్వం ఉన్నారండి.
ముగ్గురుగా ఉన్నారన్న సత్యాన్ని అనేక మార్లు అక్కడ బయలుపరుస్తున్నప్పటికీ కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి ప్రత్యేకంగా రాయబడి ఉన్నాయి ప్రవచనాలు. ఆయన ఏ విధంగా కన్యక గర్భమందు జన్మిస్తాడు, ఆయనను గురించి రాయబడినటువంటి మాటలు ఇన్ని అన్ని కాదు, పాత నిబంధనలో అనేక మార్లు. అయితే త్రిత్వాన్ని సంబోధిస్తూ కూడా అనేక వచనాలు బైబిల్లో మనకి కనపడతానే ఉంటాయి. యేసుక్రీస్తు గురించి, అదేవిధంగా మెస్సయ్యగా ఆయన వస్తాడన్నటువంటి సత్యాన్ని కూడా అనేక మార్లు బయలుపరిచాడు. ఈ సత్యాలన్నింటినీ కూడాను గ్రహించలేకుండా ఉన్నందువలన శాస్త్రులు పరిశీలతోటి ప్రభు మాటికి అన్నటువంటి మాట ఎన్ని మార్లు మీకు చెప్తున్నా మీకు అర్థం కావట్లేదు, మీరు గుడ్డివారుగానే ఉంటున్నారు, గ్రహించలేని స్థితిలో ఉన్నారు, లేఖనాలను ఒకవేళ మీరు గ్రహించినట్లయితే కనుక నన్ను గుర్తుపడతారు అని ఆయన చెప్పినప్పటికీ కూడాను ఎవరు కూడా గ్రహించలేకపోయారు. కానీ ఈ గొప్ప సత్యాలన్నీ కూడా మనకి నూతన నిబంధనలోను పాత నిబంధనలోను మనం క్రోడీకరించి చూసినట్లయితే చాలా విశదంగా మనకి ఆ ప్రభు బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాము. సో అయామ్ అన్నటువంటి ఈ మాటను ప్రభు తీసుకున్నారు. అదేవిధంగా తనను తాము అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నేను సంపూర్ణ దైవత్వము కలిగినటువంటి వాడిని అక్కడ ఆయన తనను తాను చూపిస్తున్నారనమాట. బైబిల్లో ఉన్నటువంటి ఒక బెనడిక్షన్ని చూద్దాం ప్రియులారా, అంటే ఒక ఆశీర్వాదాన్ని చూద్దాం. పాత నిబంధనలో కూడా ఈ ఆశీర్వాదానికి ఎలా వర్తిస్తుంది. అందరూ సంఖ్యాకాండానికి రండి ఒకసారి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, అందరూ వచ్చారండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం. 22 నుంచి రండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలులను ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఫస్ట్ యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఒక దీవెన ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? మోషేతో అంటున్నారు అనమాట. అహరోను తర్వాత తన కుమారులు యాజకులుగా ఉన్నారు. ఆ యాజకులు సర్వ సమూహానికి కూడాను ఆశీర్వాదం ఇచ్చినప్పుడు వాళ్ళు పలకాల్సిన విధానం చెప్తున్నారు. ఆ విధానంలో మొదటి మాట అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును అన్నాడు. తర్వాత యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి. ఇప్పుడు సన్నిధిని ఎవరు మనకు అనుగ్రహిస్తారు? పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క సన్నిధిని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి కాంతి అంటున్నాడు. వెలుగుగా ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. అర్థమైందండి త్రిత్వం ఇందులో మీకు? ఒక ఆశీర్వాదాన్ని పలికినప్పుడు త్రిత్వంలో ఈ ఆశీర్వాదం ఉండాలనేటటువంటిది దేవుడు ముందుగా చెప్పినటువంటి మాట. యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, తన సన్నిధిని ప్రకాశింపచేస్తాడు, అలాగే తన సన్నిధి కాంతిని మీ పైన ఉదయింపచేస్తాడు. తండ్రి గురించి, పరిశుద్ధాత్ముడి గురించి, కుమారుడు గురించి ఈ యొక్క బెనడిక్షన్లో మనం చూడగలుగుతూ ఉంటాము. సో ఆది నుండి కూడాను ఆయన మేము ముగ్గురుగానే ఉన్నాము, ముగ్గురం కూడా ఒక్కటిగానే ఉన్నామన్నది స్టేట్మెంట్. ఇది గుర్తుపెట్టేసుకోండి. త్రిత్వము అనేది ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కనపడతా ఉంది. ఆ తర్వాత ముగ్గురం కూడా ఒక్కటై ఉన్నామన్నదే ప్రభు ఇస్తున్నటువంటి ఒక గొప్ప మాట మనమని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అందుకోసమే ప్రభు చాలా సందర్భాల్లో చాలా విషయాలు, యోహాను సువార్త అందుకనే ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తండ్రి కుమారుడికి ఉన్నటువంటి రిలేషన్షిప్ని చూపిస్తాడు. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్ముడి యొక్క ఆఫీస్ ఏంటనేది కూడా అందులో మనకి చూపిస్తాడు. ఈ ముగ్గురు కలిసి ఏ విధంగా ఒక్కటిగా ఉన్నారనేటటువంటి సత్యాలన్నీ కూడా అందులోనే మనకి చాలా స్పష్టంగా బయలుపరచబడతా ఉంటాయి. సరే, మరొక మాట చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ బెనడిక్షన్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు పౌలు కూడా సంఘాన్ని దీవించినటువంటి సందర్భాన్ని ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 13వ అధ్యాయంలో చివరి మాట చూడండి. 14వ వచనంలో పౌలు కూడా సంఘానికి ఉత్తరం రాశాడు. వారిని కూడా దీవించినప్పుడు ఏ విధంగా దీవించాడో చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. ముగ్గురు నుంచి ఇక్కడ ఈ ఆశీర్వాదం వస్తున్నట్టుగా రాశాడండి. అయితే ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ఈ గొప్ప సత్యాన్ని జీర్ణించుకోగలిగాడో పౌలు, అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రిత్వమై ఉన్నారు, అదేవిధంగా ఒక్కటై ఉన్నారన్న గ్రహించాడో, ఈ ఒక్కటై ఉన్న దానిని తీసుకొని వచ్చేస్తాడు. ఆ తర్వాత ఉన్నటువంటి దీవెనలు చదవండి ఒకసారి. గలతీలకు రాసిన దీవెన చదవండి పోనీ. ఇంకా తర్వాత ఆయన ఇచ్చిన దీవెన ఎలా ఉందో గమనించండి. ఏమంటాడు గలతీ 6 చివరి మాటలో? సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. నెక్స్ట్ ఎఫెసీ చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగును గాక అని చెప్పి, అంటే ఆయన ఆశీర్వాదం యొక్క కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఫిలిప్పీ కూడా చూసేయండి, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. దీని అర్థం ఏంటంటే ప్రియులారా, ఎప్పుడైతే
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారన్న సత్యాన్ని మనం అంగీకరిస్తామో, ఆ ముగ్గురు కూడా ఉండి కూడాను ఒక్కరుగా ఉన్నారన్న సత్యాన్ని మనము గ్రహించగలుగుతామో, వెంటనే ఏమైపోతుందంటే అక్కడ ఆశీర్వాదం ఇప్పుడు నేను యేసుక్రీస్తు నామంలో ఇస్తే ఏంటి, తండ్రి నామంలో ఇస్తే ఏంటి, పరిశుద్ధాత్ముడి నామంలో ఇస్తే ఏంటి. అదేవిధంగా ఇక్కడ పౌలు గారు కూడా తన యొక్క ఫస్ట్లో ఏం చేశాడు, త్రిత్వంతో ఇచ్చాడు. కానీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఏం చేశాడు, ఇంకా యేసుక్రీస్తు నామంలోనే ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, అరే తండ్రి అయినటువంటి దేవుడు చాలా ఉన్నతమైనటువంటి వాడు, గొప్పవాడు అంటే ఇప్పుడు ఫాదర్ ఎంతైనా సరే గొప్పవాడుగా ఉంటాడు సన్ కన్నా, అంతేనా కాదండి. ఇప్పుడు మనమైనా తీసుకుందాము, మనం తండ్రి కొడుకుల యొక్క రిలేషన్షిప్ని మనం ఒకవేళ చూస్తే కనుక ఎవరైనా సరే ఎవరికి ఎక్కువ విలువిస్తారు, తండ్రికి విలువిస్తాడు. ఎందుకంటే వయసును బట్టో, పెద్ద తరాన్ని బట్టో, లేకపోతే అనుభవాన్ని బట్టో ఏదో ఒకటి. దాని తర్వాత ఏమంటారు, కుమారుడు అంటారు. సో లోక సంబంధంగా మనం ఒకవేళ తండ్రి కుమారుల యొక్క అనుబంధాన్ని చూస్తే కనుక ఇటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడాను సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి, సేమ్ స్ట్రెంగ్త్ ఉంది, సేమ్ అనుకోండి. అప్పుడు ఎవరి నామంలో ఇచ్చిన ఏంటి, ఇప్పుడు ఈ సత్యాన్ని పౌలు ఇక్కడ అర్థం చేసుకున్నాడు కనుకనే అక్కడ ఆశీర్వదించినప్పుడు ఏమంటున్నాడు, ఇంకా యేసుక్రీస్తు కృప మీకు ఉండునుగాక అంటున్నాడు. సో ఈ గొప్ప సత్యాన్ని మనము జీర్ణించుకోగలగాలి ప్రియులారా. సరే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి త్రిత్వం గురించి మనం ఇందులో చూసాం. ఇప్పుడు నూతన నిబంధనలో చూసినటువంటి ఆ సబ్జెక్ట్ను ఒకసారి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనానికి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది. ఇందులో త్రిత్వం కనబడుతుందండి మీకు? మరొకసారి చదవండి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఫస్ట్ ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆత్మ వలన, దేవుని ఆత్మ వలన అన్నాడు. అవునా అండి? పరిశుద్ధ ఆత్ముడి గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటాడు, నేనంటే ఎవరు అక్కడ, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాత ఏ రాజ్యం వస్తుంది, ఎవరి రాజ్యం వస్తుంది అన్నాడు, దేవుని రాజ్యం. అర్థమైపోయిందండి. ముగ్గురు కనపడుతూ ఉంటారు. ఆ వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో, వారు ఈ పని చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా మనకు అది కనపడుతూనే ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు, యేసుక్రీస్తుకు బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ యేసుక్రీస్తు కనపడుతున్నారు. అదేవిధంగా ఆత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చి వాలినట్టుగా మనం చూస్తాము. అదేవిధంగా పరలోకం నుంచి స్వరం ఏమనొస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. త్రిత్వం మళ్ళీ మనకు అక్కడ కనపడతా ఉంటుంది ప్రియులారా. సో చూడండి, ఎవరి పనిని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి సందర్భమే మనకు కనపడతా ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా శిష్యులను ఆజ్ఞాపించి పంపించినప్పుడు ఏ నామంలో మీరు బాప్తిస్మం ఇవ్వాలని చెప్పారు అక్కడ? మత్తయి సువార్త 28లో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వీరికి మీరు బాప్తిజం ఇచ్చుచు నేను బోధించిన సంగతులన్నీ కూడా వారికి మీరు చెప్పండి అని చెప్పాను. సో కాబట్టి త్రిత్వం అనేది ప్రియులారా కంపల్సరీగా మనము ఆపాదించుకునేటటువంటిది. అదేవిధంగా వీరందరూ కూడా ఒక్కటిగానే ఉన్నారనేటటువంటి సత్యాన్ని జీర్ణించుకోవాల్సినటువంటిది. ఎంతవరకు మనము లేఖనాలని ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ ఉంటామో, చూస్తూ ఉంటామో, అంతగా అది మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో ఒక కంక్లూజన్కి రాగలుగుతాము. ఏంటంటే అవును, తండ్రి అయినా ఒకటే, శక్తి కలిగినవాడు, బలం కలిగినవాడు, అన్నింటా ఉన్నటువంటి వాడు. కుమారుడైనా ఒకటే. చూద్దాం ఇప్పుడు, అంటే తండ్రి క్వాలిటీస్, యేసుక్రీస్తు క్వాలిటీస్ని రెండు పక్కన పెట్టుకుని చూద్దాము. అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. రైట్, నేను అప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే నిజమైనటువంటి దేవుడని ఒప్పుకున్నా, లేదా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒప్పుకున్నా, అంతా కూడా ఒకటిగానే ఉంటుంది కదా అనేటటువంటి ఒక అవగాహనలోనికి మనము వచ్చేస్తామన్నమాట. అదే పౌలు వచ్చేసాడు ఆల్రెడీ. పౌలు పత్రికలు రాస్తున్నప్పుడు తన యొక్క ఎక్స్పీరియన్స్ ముందుకు వెళుతున్నా కొలదిగా ముందేమనుకున్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడి యొక్క నామంలో మీకు దీవెనలు ఇస్తున్నాను అన్నాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క అనుభవం పెరుగుతూ ఉందో, ముగ్గురు గురించి బాగా అవగాహన కలిగిందో, వెంటనే అనేసాడు, యేసు నామంలో మీ అందరికీ శుభములు అన్నాడు. సింపుల్గా దాన్ని ఏం చేశాడు, దాన్ని కట్ ఆఫ్ చేశాడనమాట. సో దానిని కూడా మనము నేర్చుకోగలగాలి, దానిని అర్థం చేసుకోగలగాలనేదే బైబిల్ మనకి ఇస్తున్నటువంటి గొప్ప సత్యం. సరే, ఇప్పుడు దీన్ని ఇంకొంచెం వివరంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు తనను తాను కనపరుచుకుంటూ ఆయన పనులన్నీ చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయుల జీవితంలోనే కానీ, లేకపోతే కనుక రాజుల కాలం అంతట్లో కూడాను వారిని నడిపించిన విధానంలో కానీ ఆయన పని చేస్తూ ఉన్నాడు అన్నటువంటి మాట మనకి అర్థమవుతుంది. అంతే కదండి? ఆయన పని చేసినప్పుడు ఎలా పనిచేశారు? ఇశ్రాయేలీయులకి బోధించారు, మంచి చెడ్డలు చెప్పారు. ఆ తర్వాత అవసరమైతే కనుక కొన్ని అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క గుణలక్షణాలని బయలుపరుచుకున్నారు. అంటే ఆయన ఎంత శక్తి గలవాడు, ఆయన ఎంత
బలవంతుడు, ఆయన తేజస్సు ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడాను ఎంత మహిమ కలిగిన వాడో ఆయన బయలుపరుచుకుంటూ వచ్చేసారు. మరి ఇప్పుడు ఈ విషయాలన్నింటిలో కూడాను ఈక్వల్గా ఉన్నట్లయితే కనుక యేసుక్రీస్తు కూడా అవన్నీ కూడా చూపించగలగాలి. చూపించాలి వద్దండి? ఇప్పుడు ఖచ్చితంగా చూపించాలి. సో ఆ విషయాలు ఒకవేళ అలా చూపించగలిగితేనే తండ్రి కుమారుడు ఈక్వల్గా ఉన్నారన్నటువంటి మాట మనకి అర్థమవుతుంది. లేకపోతే తండ్రి చాలా ఉన్నతంగా ఉన్నాడు, కుమారుడు కింద ఉన్నాడు అన్నటువంటి సత్యం మనకి అర్థమవుతుంది. సో కొన్ని విషయాలు మనం చూద్దాం. ముందు ఒకసారి యోహాను సువార్తకు రండి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం. ఇప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు తండ్రి ఏం చేశాడన్నాడు? పని చేశాడు. ఏం పని చేస్తున్నాడండి? ఫస్ట్ నుంచి కూడాను ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా తండ్రి అయినా కుమారుడైనా పరిశుద్ధాత్ముడైనా ఒకే ఒక పని చేస్తున్నారు. ఏంటా పని అంటే కనుక పాపాత్ములైనటువంటి మనల్ని విమోచించడమే పనిగా పెట్టుకున్నారు. ఏం పని చేస్తున్నారండి? మనలను విమోచించడం ఒక పనిగా పెట్టుకున్నారు. దానికోసమే ఆది కాండం నుంచి కూడా జరుగుతున్నటువంటి పోరాటము. అందుకోసమే ఈ యూదా గోత్రం రావాల్సి వచ్చింది, అందుకోసమే యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది, అక్కడ త్యాగం రావాల్సి వచ్చింది, ప్రాణత్యాగం ఇవ్వాల్సి వచ్చింది, బలి అర్పించాల్సి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ అపవాదిని ఓడించాల్సి వచ్చింది, ఆ తర్వాత కంప్లీట్గా తన ఆధీనంలో తీసుకోవాలి. ఇదంతా కూడా మనకి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడాను అమ్మో కొన్ని సంవత్సరాలు, వందల వేల సంవత్సరాల తరబడి జరుగుతున్నటువంటి ప్రక్రియ అనుకుంటున్నాము. కానీ ప్రభువుకి మాత్రం ఎలా ఉంటుంది? అది సింపుల్గా ఒక 7 డేస్లో జరిగిపోతున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు అది. అంతేనా? సో వాళ్ళు అదే పని మీద ఉన్నారని మనం చూస్తున్నాం. మనము ఈ లోకల్గా అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి టైమింగ్లో ఉన్నాము కాబట్టి మనకు అది చాలా విస్తారంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది వాళ్ళు చేసే పనుల గురించి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ దైవత్వాన్ని కలిగినటువంటి వాడికి అంటున్నాడు, తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను, రాబోయే దానిలో నేను అపవాదిని ఓడించేస్తాను, తర్వాత మనం అందరం కలిసి ఉంటామండి. సింపుల్గా చెప్తున్నాడు అనమాట ఆయన. సరే, ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇప్పుడు ఎవరు చేయుచున్న క్రియలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు అన్నాడు? మరొకసారి చదవండి. అందుకు యేసు, మీతో చెప్తిని గాని మీరు నమ్మరు. నేను మీతో చెప్తున్నాను. ప్రతి విషయం కూడా ఆయన అక్కడ చెప్తున్నారు. ఇశ్రాయేలు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు అందరికీ కూడా. అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? నమ్మటం లేదు. తర్వాత నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఈ మాట గుర్తుపెట్టేసుకోండి, అండర్లైన్ చేయండి. నేను చేయుచున్నటువంటి క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? తండ్రి పని చేస్తున్నాడని మొదటి విషయం గ్రహించామా అండి అందరం కూడాను? ఆ తర్వాత నేను ఏదైతే చేస్తున్నానో అవే నాకు సాక్ష్యాన్ని పలుకుతున్నాయని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? ఇదిగో తండ్రి, నేను, తర్వాత పరిశుద్ధాత్ముడు ఒకటయ్యే ఉన్నాము, మీరు నన్ను గ్రహించట్లేదు, గుర్తించట్లేదు, నేనే ఆయనగా వచ్చాను అని చెప్తున్నప్పటికీ కూడా గ్రహించట్లేదని ఇందులో రాయబడతా ఉంది. సో యేసుక్రీస్తు తండ్రి చేసిన పనులే కొన్ని ఒకవేళ చేస్తే కనుక అప్పుడు మనం నమ్ముతామా నమ్మమా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక వ్యక్తి అంటున్నాడు ఏంటంటే, ఇదిగో తండ్రి నన్ను పంపించాడు, ఆ తండ్రికి ఉన్నటువంటి బలం ఎంత అంటే ఒక 100% అనుకుందాం, ఆ 100% బలం నాలో కూడా ఉంది, నేనే ఆయన ద్వారా పంపబడినటువంటి వాడను, మిమ్మల్ని విమోచించగలిగిన వాడను, మీరు నమ్మండి అంటే మీరు ఏమని చేస్తున్నారు? నమ్మట్లేదు. సరే, మీరు నమ్మట్లేదు కదా, కొన్ని అద్భుతాలు చేస్తాను. తండ్రి ఏ అద్భుతాలు అయితే చేశాడో అవి నేను ఒకవేళ చేశాను అనుకోండి, మీరు నమ్ముతారా అంటే మీరు ఏమంటారు? అప్పుడు నమ్ముతామంటారా మన? సో ఆ విధంగా కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, నా తండ్రి పని చేశాడు, ఇప్పుడు నేను చేస్తున్నా. అదేవిధంగా ఒకవేళ డైరెక్ట్గా మీరు నమ్మకపోయినా సరే నా క్రియలు చూసైనా మీరు ఒక్కసారి నమ్మండి అన్నాడు. సరే, యేసుక్రీస్తు చేసినటువంటి కొన్ని క్రియలను ఒక్కసారి పరిశీలనగా చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే బైబిల్ గ్రంథంలో ఆయన చేసిన ప్రతి అంశము పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అంశానికి ముడిపడి ఉంటాయి ప్రియులారా. కానీ ఒక్క సువార్తలో నుంచి మనం కొన్ని విషయాల్ని చూద్దాం. మార్కు సువార్తకు వచ్చేయండి అందరూ కూడా. మార్కు సువార్తకి 1వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదవండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ఇప్పుడు ఇక్కడ మార్గము సరళం చేయడానికి ప్రభువుని పంపిస్తున్నాను అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. 8-9 వచనాలు చూడండి, ఏమంటాడు అక్కడ? నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చినని కనపడుతుంది మనకు. అక్కడ పైనేమో తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడేమో కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు గురించి మాట్లాడుతున్నాడు. సరే, ఇదే మాట ఇప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కదా మాట రాయబడింది. మలాకి 3వ అధ్యాయంలోంచి తీసుకున్నారు కదా. బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి మార్గాన్ని సరళం చేస్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గుర్తించాం. ఇప్పుడు 40వ అధ్యాయము 3వ వచనంలో అసలు ఎవరి మార్గం సరళం చేయమన్నాడు చూడండి ఇక్కడ యెషయా గ్రంథంలో.
ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం ఎవరికి మార్గం సిద్ధపరచాలి? ఇప్పుడు అక్కడ ఎవరికన్నాడు? ప్రభు మార్గం సిద్ధపరచుడి అన్నాడే. ఎక్కడ? మార్కు సువార్తలో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? యేసుక్రీస్తుని గురించి. ఇక్కడ ఎవరి గురించి అని చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుని గురించి. ఇద్దరు ఒకటిగానే ఉన్నారని అర్థమవుతుందండి. సో ఆయనను గురించి చెప్తున్నప్పుడు ఇదిగో తండ్రి అయినటువంటి వాడు, ఇదిగో నేను కూడా అదే విధంగా ఉన్నాను, సేమ్ అక్కడ ఏది చెప్తున్నాడో నా గురించే చెప్తున్నాడని ఇక్కడ మొదటిగా చెప్తున్నాడు. రైట్, మరొకసారి 34వ వచనంకి వచ్చేయండి. మార్కు సువార్త. మార్కు సువార్త నుంచి కదలకండి, అక్కడే ఉండండి, వస్తూ ఉండండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాడు. రైట్, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి అనేకమైన క్రియల్లో కొన్ని క్రియలు ఇక్కడ మనకి ప్రస్తావించాడు. ఏం చేశాడు ఆయన? స్వస్థతలు చేశారు, దయ్యములను వెళ్ళగొట్టారు, అనేకమైన గొప్ప కార్యాలను సూచక్రియలను ఇక్కడ మనకి చేసి చూపించారని చెప్పి రాయబడతా ఉంది. సో ఇదే మాట మనము పాత నిబంధన గ్రంథంలో కూడా చూడవచ్చు. ద్వితోపదేశ కాండంలోనే కానీ, లేకపోతే కనుక మన నిర్గమ కాండంలోనే కానీ తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఏమని చెప్పి పరిచయం చేసుకున్నాడు? తండ్రి నిన్ను స్వస్థపరిచి యెహోవాను. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఇప్పుడు ఇక్కడ ఆయన అనేకమైనటువంటి స్వస్థత కార్యములను జరిగించాడు. సో ఆయన కలిగి ఉన్నటువంటి క్వాలిటీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కూడా కలిగి ఉన్నారని, అంటే సమాంతరంగా ఈక్వల్గా ఎలా ఉన్నారనే అంశాలను మనము పరిశీలనగా చూస్తున్నాము. సో అక్కడ స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ద్వితోపదేశ కాండంలో కూడా ఆయన ఏమని చెప్తాడు? ఇదిగో నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కనుక ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు. అంత మాత్రమే కాదు, ఎటువంటి రోగమునైనా సరే నేను దగ్గరికి రానివ్వను అంటాను. 3వది చూద్దాం రండి. 2వ అధ్యాయము 5-10 వచనాలు. అయితే ఈ సందర్భం అంతా కూడా మనకి తెలిసినటువంటిదే. ఒక్కసారి కిందకి వెళ్ళిపోదాం 5వ వచనంలోనికి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. రైట్, ఇప్పుడు ఈ అట్రిబ్యూట్ని చూడండి పిల్లారా. ఇదేంటి సందర్భము? ఒక పక్షవాయువు గలవాన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయితే అక్కడ స్వస్థత కావాలి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటి అక్కడ? వారి విశ్వాసాన్ని చూసి నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అన్నాడు. మరి ఇప్పుడు పాపములు క్షమింపబడినటువంటి అధికారము దేవుడికి తప్ప ఇంకెవరికి కూడా ఉండదని మనకు తెలుసు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. కీర్తనలు 103:3. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? పైన ఎవరి గురించి మాట్లాడతాడు? మొదటి వచనం నుంచి యెహోవాను. 103వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏమంటాడు అక్కడ? ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయనను సన్నతించమంటాడు. తర్వాత ఇప్పుడు ఆయనే నీ దోషములన్నింటినీ క్షమించువాడు అన్నాడు. మరి ఆయన తప్ప ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. మరి యేసుక్రీస్తుగా ఆ యొక్క అట్రిబ్యూట్ ఆపాదించబడిందా, ఆపాదించబడలేదా? అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు తనను తాను కనపరుచుకుంటున్నాడు. ఇదిగో తండ్రి దగ్గర ఏ గుణాలు, ఏ గుణగణాలు, ఏ లక్షణాలు, ఏ శక్తి అయితే ఉందో అది నా దగ్గర ఉన్నది, మీరు గమనించండి అని చెప్పి చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా గుర్తించే పరిస్థితిలో లేరు. ఇంకా అయిపోలేదు, ఇంకా ముందుకు వెళదాం రండి. ఇప్పుడు ఇక్కడ 2వ అధ్యాయము 28వ వచనము. ఇందాక 5వ వచనం చూసాం కదా, ఇప్పుడు 28వ వచనం చూడండి. అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను. మనుష్య కుమారుడు అని చెప్తున్నాడు కదా. ఎవరైనా మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సందర్భము, ఈ పంట చేలలో పడి వెళుతున్నప్పుడు విశ్రాంతి దినాన శిష్యులు కొన్ని తుంచుకొని తింటారు. తుంచుకొని తిన్నప్పుడు ఇది విశ్రాంతి దినాన చేయకూడనటువంటిది, ఆచరించకూడనటువంటి ఆచారం ఒకటి చేస్తున్నారు వీళ్ళని చెప్పి కంప్లైంట్ తీసుకొచ్చినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభు అయి ఉన్నాడన్నాడు. ఇప్పుడు ఇదే మాట నిర్గమకాండం 20వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ ఏమంటాడు? అసలు ఈ ప్రభు దినం ఎవరి కోసం అని అక్కడ రాస్తాడు చూడండి. ఎవరి కోసం అది? 3-4 తరముల వరకు. 11వ వచనానికి వచ్చేయండి. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ఇప్పుడు యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి ఆ రోజున విశ్రమించాడు, అదేవిధంగా దానిని పరిశుద్ధపరిచాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన విశ్రాంతి దినమునకు కూడా ఆయనే ప్రభువు, లేక విశ్రాంతి దినము నా కోసమే అన్నటువంటి ఆ మాటను అందులో నిర్గమకాండంలో ఆయన చెప్తున్నట్టుగా మనము గమనించగలము ప్రియులారా. రైట్, ఈ మాట చెప్పిన తర్వాత మరొక అంశంలోనికి వెళదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం ఒక్కసారి చూడండి.
ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడి మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఈ మాట చూడండి పిల్లరా. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి. అంటే ప్రకృతి మొత్తాన్ని కూడా శాసించగలిగినటువంటి శక్తి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది అని మనకి చాలా క్లియర్గా చెప్తున్నాడు. మరి ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర కూడా అటువంటి గుణము మనకు కనపడుతుందా? ఒక్కసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం రండి. అందరూ తీసారా? కీర్తనలు 107:23. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయవారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఇప్పుడు సముద్రములో ఆయన చేయు అద్భుతములు చూచిరి అని చెప్పాడు. ఏమన్నాడు చూడండి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచునుండిరి. శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక ఉండిరి. అంటే జరిగినటువంటి సందర్భాన్ని కంప్లీట్గా ఇక్కడ వివరిస్తున్నాడు. ఏ విధమైనటువంటి సన్నివేశములు ఉన్నారు అక్కడ అని చెప్పి. ఆ తర్వాత అంటున్నటువంటి మాట ఏంటి? శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. సో ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తి తండ్రి అయిన దేవుని దగ్గర మనకు కనపడతా ఉంది. ఇక్కడ కుమారుడి విషయంలో కూడాను జరిగిన ఒకటి సందర్భంలో మనకి కనపడతా ఉంది. మరొక మాట చూద్దాం. 6వ అధ్యాయము 41 నుంచి 51 వరకు మనం ఒక పరిశీలనగా చూస్తే కనుక ఇక్కడ కూడా జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఆయన నీటి మీద నడిచి వచ్చినటువంటి సందర్భం అన్నమాట. డైరెక్ట్గా చదివేసుకుందాం పిల్లారా. 49వ వచనం చూడండి. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి. ఏం జరిగింది ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు నీటి మీద నడుచుకుంటూ వచ్చిన సందర్భం కనపడుతుంది. ఇప్పుడు యోబు గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. యోబు చెప్తున్నాడు ఆయన సంగతులు, ఆయన యొక్క లక్షణాలు మాట్లాడుతూ ఆయనకున్న లక్షణం ఇక్కడ వివరిస్తాడు. చదవండి ఒకసారి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఒకటే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. సముద్ర తరంగముల మీద ఆయన ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ తండ్రిని గురించి. చివరిగా మరొక మాట 15వ అధ్యాయంకి వచ్చండి. మార్క్స్ వార్త 1-2 వచనాల్లో ఇక్కడ అందరూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎంతమంది అయితే అప్పుడు ప్రభు తను చెప్పుకుంటూ వస్తున్నాడో, ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారు అందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుపోయి ఎవరికి అప్పగించారండి? పిలాతుకు అప్పగించేశారు. అప్పుడు పిలాతు అడుగుతున్నాడు. ఏమని అడిగాడు? యూదుల రాజువు నీవేనా అని. అప్పుడు ప్రభు ఏమన్నారు? నీవన్నట్టే. సో రాజువు నువ్వేనా అని చెప్పి అక్కడ అడుగుతున్నారు. అడిగినప్పుడు మరి ఆయన ఏమన్నాడు? నువ్వు అన్నట్లే నేను రాజుని అని చెప్పారు. మరి తండ్రి అయిన దేవుడు రాజుగా తనను తాను కనపరుచుకున్నాడండి. కనపరుచుకున్నాడు. ఫస్ట్ అసలు ఇశ్రాయేలీలందరికీ కూడాను ఆయన రాజుగానే ఉన్నాడు. సమూయేలు దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ సమూయేలుతో అంటున్నారు, సమూయేలు నీ పిల్లలు మంచోళ్ళు కాదయ్యా, వాళ్ళందరూ చెడ్డవారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు, కాబట్టి ఇదిగో నీ పిల్లలు మాకు వద్దు, కానీ మాకు ఒక రాజును నియమించి అంటాడు. వెంటనే ప్రభువు నియమించమని చెప్తాడు. కానీ అక్కడ ఏమంటాడో తెలుసా? సమూయేలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళు తృణీకరించింది నిన్ను కానీ నీ పిల్లల్ని కానీ కాదు, నేను రాజుగా ఉండకుండా వాళ్ళు నన్ను తృణీకరించారు అని చెప్పి అక్కడ సమూయేలు గ్రంథంలో చెప్తాడు. సో ఆది నుండి కూడా రాజుగా ఉన్నవారు ఎవరంటే ఆయనే. ఒకసారి కీర్తన గ్రంథంలో చదువుదాం. మహిమ గల ఈ రాజు ఎవరని చెప్తాడు కదా 24వ అధ్యాయంలో. ఆ మాట చదువుదాం రండి ఒకసారి. 24వ అధ్యాయము 7వ వచనం నుంచి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా.
గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. చూడండి పిల్లరా, తండ్రి ఏ క్రియలైతే చేస్తా వచ్చాడో ఆ క్రియలన్నీ కూడాను కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కనపరిచి ఆయన తనను తాను అక్కడ బయలుపరుచుకుంటా ఉన్నాడు. బయలుపరుచుకున్న తర్వాత ఆయన చెప్తున్నాడు, తండ్రి ఎంత శక్తి కలిగినటువంటి వాడో ఇదిగో నేను కూడా అంతే శక్తి కలిగినటువంటి వాడిని అని చెప్పి అక్కడ చూపిస్తూ ఉన్నాడు. నమ్మండి 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 అని. ఎవరు కూడా ఆయనను నమ్మలేదు పిల్లారా. అయితే ఇదే డౌట్ అక్కడ శిష్యులకు కూడా వచ్చింది. అవునయ్యా, నువ్వు తండ్రి తండ్రి అంటున్నావు కదా, మాకు కనపరచు ఒకసారి అంటే అప్పుడు మళ్ళీ ఎలా మాట్లాడటం మొదలెట్టారు? ఆయన నన్ను చూశారు కదా, మళ్ళీ ఆయన ఎలా చూపించమంటారు? నన్ను చూస్తే మీరు ఆయనను చూసినట్లే. చూడండి పిల్లారా, ఆయన దేవుని స్వరూపముగా ఇక్కడ కిందికి దిగి వచ్చాడని మనకి అదే కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్తుందన్నమాట వాక్యము. ఆయన దేవుని స్వరూపం గలవాడే, కానీ కిందికి వచ్చి ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు తండ్రి, కానీ కుమారుడు ఆయన యొక్క సారూప్యాన్ని మనకిక్కడ చూపించాడని చెప్తుందన్నమాట. సో ఈక్వల్గా వాళ్ళు ఉన్నారని. నెక్స్ట్ ఇప్పుడు మరి పరిశుద్ధాత్ముడి గురించి కూడా మనం చూడాలి. సో ఆ ముగ్గురు కూడా కలిగినటువంటి క్వాలిటీస్ సేమ్ ఉన్నాయి కానీ మనం అర్థం చేసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఆయన కూడా మాట్లాడాలి. ఆయన మాట్లాడతాడా? మాట్లాడాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు ఆయన కంప్లీట్గా ఈ లేఖనాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా తీసి మనకి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అదే అంటాడు. ఇప్పుడు యోహాను సువార్తకు వెళ్ళిపోదానండి 14వ అధ్యాయంకి. ఇక్కడ మనకి పరిశుద్ధాత్ముడి గురించిన అంశాలు మనకి ఇక్కడ బయలుపరుస్తూ ఉంటాడు. మొదటిగా ముందు కుమారుడు తండ్రి యందు, తండ్రి కుమారుడు యందు ఉన్నామన్న విషయాలను చూసేద్దాం. 5వ వచనం నుంచి ఒకసారి. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతటి నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు, తండ్రి ఇప్పుడు నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇప్పుడు ఎవరి యందు నివసిస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మనం అనుకుందాము తండ్రి యందు కుమారుడే నివసిస్తున్నాడంటే కనుక తండ్రి గొప్పవాడు, కుమారుడు చిన్నవాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి నా యందు నివసిస్తున్నాడు, ఆయన విషయాలు చెప్తున్నాడు అంటాడు. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళితే కనుక పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడతాడు. రైట్, చూడండి అక్కడ. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను చేసే క్రియలను చూసైనా సరే మీరు నమ్మండి అంటున్నాడు. ఇప్పటివరకు కొన్ని ఉదాహరణలు చూసాం కదా, ఏం క్రియలు అయినా చేస్తా వచ్చాడనేది. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోతారండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేన్ని అడుగుదురు? ఇప్పుడు వచ్చింది. ఎవరి నామమున అడుగుతురా అన్నాడండి? యేసుక్రీస్తు నామములో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దాన్ని చేస్తాడని చెప్పాడు. ఆ తర్వాత యోహాను సువార్తలో కూడా మరొక మాట అంటాడు. ఏమంటాడంటే అక్కడ, ఇదిగో నా నామములో తండ్రిని మీరు ఏమడిగినా చేస్తాడు, మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానన్నాడు. అన్నాడా లేదండి? ఆయన అన్నాడు కదా. సో గమనించండి, యేసుక్రీస్తు నామములో తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగినా ఆయన చేస్తాడు, యేసయ్య నాకు ఇది చెయ్యని చెప్పినా కూడా ఆయన చేస్తాడని మనం గమనించాలి. నెక్స్ట్ చదవండి. నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడండి? ముందు తండ్రిని కనపరుచుకుంటూ వచ్చాడు. ఆ తండ్రి తర్వాత నేనే ఉన్నాను కదా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు తండ్రిని మీరు నా నామంలో అడిగినా చేస్తాడు, నా నామంలో మీరు నన్ను అడిగినా నేను చేస్తాను, ఈక్వాలిటీని తీసుకొస్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటక ఆయన వేరొక ఆదరణకర్తను. ఎవరండి ఆదరణకర్త? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. ఏమంటాడు? అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును.
సో కాబట్టి చూడండి పిల్లారా, ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రిత్వాన్ని చూపిస్తున్నాడు. త్రిత్వము కలిగి ఉన్నటువంటి వారి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నాడు. తండ్రి తన స్థానంలో తాను ఉన్నాడు, కుమారుడు తన స్థానంలో తాను ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు తన స్థానంలో తాను ఉన్నాడు. సో వీళ్ళందరినీ కూడాను ఒక్కొక్కటిగా మనకి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే మనకి తెలియపరుస్తున్నాడు ఇక్కడ. సో ఆ విషయాలన్నింటినీ కూడా ఆ తర్వాత మనకి రాయబడినటువంటి మాటలు కూడా ఏంటంటే, ఇదిగో వారందరూ కూడాను ఒక్కటే విధంగా ఉన్నారు, ఈక్వల్గా ఉన్నారు. క్వాలిటీస్లో కానీ దేనిలోనైనా తీసుకోండి, ఏ యాట్రిబ్యూట్ అయినా తీసుకోండి, ఆ యాట్రిబ్యూట్ వారికి ముగ్గురికి కూడా సమానంగా ఆపాదించబడినట్టుగా మనం చూస్తాం. ఇంకా ఎన్నో వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి పిల్లారా. ఆయన దేవుడుగా ఉన్నాడు, ఈయన దేవుడుగా ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు. అలాగని చెప్పి ముగ్గురు దేవుళ్ళ అంటే కాదు. మనం కలిగి ఉన్నది ఒకే దేవుణ్ణి, కానీ వారు త్రిత్వమై ఉన్నారని మనం గుర్తించగలగాలి. కానీ మీరు ఒకవేళ లేఖనాలు చదువుతున్నప్పుడు, ఇప్పుడు మనం అందరం కూడా చెప్తూ ఉంటాం, ఒక దేవుడిని మేము కలిగి ఉన్నాము, అనేక దేవుళ్ళు మా దగ్గర లేరు అని చెప్తాం. కానీ లేఖనంలో మీరు వెళ్ళిన ప్రతిసారి కూడాను మీకు ఇద్దరు లేక ముగ్గురు కనపడుతూనే ఉంటారు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ యొక్క రోల్స్లో అక్కడ మనకి కనిపిస్తూనే ఉంటారు. అంతెందుకు ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ రోజున యాక్చువల్గా మనము ఈ నేనే అనే దగ్గర నుంచి తీసుకుని ఈ త్రిత్వంలోకి రావడానికి, అంటే అక్కడ తండ్రి బయలుపరుచుకున్నాడు, ఇక్కడ కుమారుడు బయలుపరుచుకున్నాడు. సో ఈ త్రిత్వంలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనేక మార్లు మనకి ఇక్కడ తండ్రి, కుమారుడు ఇద్దరు కూడా కనబడుతూ ఉంటారు. ప్రకటన గ్రంథం అంతా కూడా కనబడతారు. సో ఈ సత్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోలేకపోతే కనుక ముందుకు వెళ్ళిన తర్వాత దీన్ని అర్థం చేసుకోవడం మనకి ఇంకా ఇంకా కష్టమైపోతుంది. సో ఎవరి రోల్స్లో వాళ్ళు ఉన్నారు, ఆ రోల్స్లో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మరి తీరా వాళ్ళు ఒకటేనా అంటే ఒకటే అని చెప్పి మళ్ళీ మనకి అర్థమవుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. సో దీనిని మాత్రము ఆ పరిశుద్ధాత్ముడే విశ్వాసము ద్వారా మనకు అర్థం చేపించాలి దాన్ని మన హృదయానికి. ఎందుకంటే ఇది చాలా చాలా మిస్టీరియస్గా ఉండేటటువంటిది అనమాట. అక్కడక్కడ మనం చూస్తాం ముగ్గురు కనపడతారు, అక్కడక్కడ చూస్తాం మనము, అరే అవును కదా, ఇదో తండ్రి అయిన దేవుడు ఏదైతే చేస్తున్నాడో కుమారుడు అదే చేసి నేను ఆయన ఒకటే అంటున్నాడు కదా, అంతా ఒకటే ఒకటే అన్నట్టుగా మనం అనుకుంటాం. మళ్ళీ వెంటనే మళ్ళీ కొన్ని లేఖనాలు చదివేటప్పటికి మళ్ళీ ముగ్గురు వచ్చేస్తారు మన ముందుకి. అనేకమైన చూసాం కదా. మనం చూసిన లేఖనాలు కొన్ని మాత్రమే, ఇప్పుడు ఇంకా చాలా లేఖనాలు మనకు ఉన్నాయి ముగ్గురు యొక్క ప్రస్తావన తీసుకొచ్చినటువంటి అంశాలు ప్రియులారా. సో కాబట్టి మనము గ్రహించగలగాలన్నమాట. కొంతమంది ఎలా వివరిస్తారంటే, ఒక గుడ్డు ఉంది కదండి, నేనైతే వివరించాలనుకోవట్లేదు, మామూలుగా చాలామంది ఎలా వివరిస్తారు చెప్తున్నాను అంతే, నేను అలా వివరించట్లేదు, మామూలుగా ఎలా అంటారని చెప్తున్నా. ఒక గుడ్డుని తీసుకున్నారనుకోండి, దాన్ని గుడ్డు అంటాం, ఒకటేనా? పైన పెంకు ఉంటుందండి దానికి, లోపల తెల్ల సొన ఉంటుందండి, లోపల ఎల్లో సొన ఉంటుందండి. ఎన్ని ఉన్నాయి మొత్తం? పెంకు ఒకటి ఉంది, తెల్ల సొన ఒకటి ఉంది, పసుపు సొన ఒకటి ఉంది. ఎన్ని అయ్యాయి మొత్తం? అవి మొత్తం 3 గుడ్లు అంటారు. వాటిని ఎన్ని అనాలి? ఒకటే గుడ్డు అంటాం. సో ఇలా వివరిస్తారు. మరికొందరు ఏమంటా ఉంటారంటే, సూర్యుడిని చూస్తున్నాను కదా మనము, సూర్యుడు ఉన్నాడు, సో ఒక్క సూర్యుడే ముగ్గురు సూర్యుడు అవి అండి, ఒకటేనా? అయితే ముగ్గురు మనం అందులోంచి బయట తీద్దాం. ఒకటేమో కనపడుతున్నటువంటి సూర్యుడు, రెండేమో దాని నుంచి వస్తున్నటువంటి ఒక వెలుగు వస్తుందా అండి? వస్తుంది. మరి దాని నుంచి హీట్ కూడా వస్తుందా, రావట్లేదా? వేడి. సో 3 ఉన్నాయి, అందులో ఒకటే ఉందా? వేడి ఒకటి ఉంది, వెలుగు ఒకటి ఉంది, ఆకారంగా ఒకటి కనపడుతుంది. ఎన్ని ఉన్నాయి మొత్తం? 3 ఉన్నాయి. సో ముగ్గురు ఉన్నారనమాట, 3 సూర్యుళ్ళు అవి ఒకటి. సో ఇలాగా అనేక రకాల పోలికలు మనకు అందులో తీసుకుని వచ్చి మనకు చూపిస్తూ ఉంటారు. సో వీటిని ఆధారం చేసుకుని మనం ఏం నమ్మాల్సిన పని లేదండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ఆ సత్యాన్ని మనం గుర్తించగలగాలి. సరే, అయితే సంఘం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన, ఇంతసేపు మనము రీజనింగ్ చేసాము, ఆర్గ్యూ చేసాము, లేకపోతే బైబిల్లో తండ్రి ఎలా ఉన్నాడు, కుమారుడు ఎలా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడు, వచనాలన్నీ చూసుకుంటూ వచ్చాం. సరే, ఇదంతా ఒకటి చోట పెడదాం పిల్లరా. పెట్టిన తర్వాత మనం ఒక స్టాండ్ తీసుకుంటే, మనం స్టాండ్ తీసుకోవాలనుకున్నాం కదా, అదేం స్టాండో తెలుసా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారన్నటువంటి స్టాండ్ తీసుకోవాలి. ఓకేనండి? ఆ తర్వాత ముగ్గురు ఒకటే ఉన్నారని స్టాండ్ని కూడా మనం తీసుకోవాలి. అర్థమైందండి? అంటే లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ముగ్గురు కూడా ఒక్కటై ఉన్నారన్నటువంటి సత్యాలు ఎన్ని చోట్ల చూపిస్తున్నాడో. సో అది మనం ఒక్కటై ఉన్నారని చెప్పి మనము తీసుకోగలగాలి. తీసుకున్న తర్వాత మనం ఒకవేళ దైవత్వాన్ని ఆపాదించగలుగుతున్నట్లయితే కనుక మాటి మాటికి కూడా సెపరేట్గా కాకుండా ఒక్కసారిగా మనము యేసుక్రీస్తుగా దైవత్వాన్ని ఆపాదిస్తే కనుక యేసుక్రీస్తు నా నిజమైన దేవుడు అని చెప్పి ఆయన సంపూర్ణంగా ఆరాధించాలి. ఎటువంటి అవిశ్వాసం కానీ అల్ప విశ్వాసం కానీ మనలోనికి రానివ్వకుండా మనము
చెయ్యగలగాలన్నమాట. అందుకోసమే ఇంకొక చక్కటి మాట మనకి బైబిల్లో రాయబడి ఉంది. ఒకసారి రండి యోహాను సువార్త 8వ అధ్యాయానికి. ఈ మాట చెప్పి ముగించేస్తాను పిల్లరా. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నుంచి చూద్దాం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. ఇక్కడ వారితో మాట్లాడుతున్నాడు, శాస్త్రులతో పరిచయాలతోటి. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకున్నా అని చెప్పుకొనుచుండి. ప్రభు చెప్తున్నటువంటి మాట ఒకటి, మీరు అర్థం చేసుకున్న మాట ఒకటి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను, కాగా మీ చూడండి, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని అనిన తర్వాత అంటున్నాడు, నేను ఆయననని. ఏమనండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ఒక కంక్లూజన్కి రావాల్సింది ఏంటంటే, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఫర్ సాల్వేషన్ ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. సో మనము రక్షింపబడి పరలోక రాజ్యము చేరాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా కూడా సాధ్యము కాదని చెప్తున్నాడు ఇక్కడ. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని అక్కడ వారితోటి చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ గమనించండి పిల్లారా, ఆయన ఒక్కటిగా ఉన్నాడు, ముగ్గురుగాను ఉన్నాడు, మొత్తం కలిపినప్పటికీ కూడా ఆయన ఒక్కడిగానే ఉంటాడు. సో తండ్రి యొక్క లక్షణాలను మనకి చూపించాడు. అదేవిధంగా ఒకవేళ నేను పంపబడిన వాడను, మెస్సేగా వచ్చిన వాడనని మీకు తెలవాలంటే కనుక తండ్రి ఏ కార్యాలు అయితే చేశాడో ఇదిగో అవన్నీ నేను చూపిస్తున్నానని చెప్పి మనం మార్క్స్ వార్తలో చూసిన కార్యాలన్నీ చేసి చూపించాడు. అన్నిటిని కూడా చేసి చూపించాడు. చూపించిన తర్వాత అంటున్నాడు, ఇదిగో నేనే ఆయనను అని చెప్పి ఆయన అక్కడ చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంకి వెళ్ళిపోతాం రండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, నేనే అల్ఫా ఒమేగాయో, నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే. ఇప్పుడు ఈ మాట నేనే అని చెప్తున్నాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటిగా 4వ వచనంలో మనం చూసినప్పుడు ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అని చెప్పినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ? తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత నమ్మకమైన సాక్షి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మల గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మల గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ చెప్పినప్పుడు నేను మొదటి వాడను కడపటి వాడను అంటాడు. ఎక్కడ? 18వ వచనంలో మీరు చూస్తే కనుక, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని. ఈ మృతుడనైతిని అన్న చోట ఆయన ఒక్కడు తప్ప ఇంకెవరు కూడా మృతి పొందలేదు, యేసుక్రీస్తు. సో ఇదే మాట మళ్ళీ ఇక్కడ 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా వాడతాడు, మొదటి వాడను కడపటి వాడను అని చెప్పి. ఇదే మాట యెషయా గ్రంథంలో కూడా తండ్రి అయిన దేవునికి ఆపాదించబడి ఉంటుంది, నేనే మొదటి వాడను నేనే కడపటి వాడను. సో త్రిత్వానికి ఆపాదించబడినటువంటి లక్షణాలన్నీ కూడాను ముగ్గురికి ఆపాదించబడతా ఉంటాయి. ముగ్గురుగా మనకు కనపడతా ఉంటారు. కానీ మనకు ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆ సత్యాన్ని మనము జీర్ణించుకోగలగాలి. ఆ సత్యాన్ని మనము, ఆ స్టాండ్ని మనం ఎప్పుడు కూడా తీసుకోగలగాలి ప్రియులారా. నెక్స్ట్ వీక్ ఇంకా కొంచెము విఫలంగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు, అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి. అంటే లేఖనాల్లో నుంచి చాలా లేఖనాలు అండి. ఎలా ఉందంటే ఇప్పుడు ఇన్ని లేఖనాలను బయటికి తీసుకుని మీకు ఒక్కసారిగా చెప్పినప్పటికీ దాన్ని ఏమైపోతూ ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా విడమర్చి ఇంకా పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన కొలదిగా ఇంకా అనేక విషయాలను మనం ఇందులోంచి ప్రకటన గ్రంథము సాగుతున్న కొలదిగా మనము వెళుతున్న కొలదిగా త్రిత్వం గురించి చక్కగా మనందరికీ కూడా వివరించబడిపోతుంది, అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో ఎక్కడెక్కడ మనకి కనపడుతున్నారనుకోండి, రైట్, త్రిత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క రోల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు అట్లా వాటిలో ఉండి నడుస్తున్నారు అనేది మనకి ఖచ్చితంగా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో తండ్రి కనపడుతూ ఉంటాడు, ఆత్మదేవుడు కనపడుతూ ఉంటాడు, అలాగే ప్రభు యేసుక్రీస్తు కూడా కనపడతాడు. సో మరి అటువంటి మంచి నిర్ణయంలోనికి మనం వెళ్ళాలి. చివరిగా ఒక్క మాట ప్రియులారా, ఇందులో రాసినటువంటి ఆ మాటను గుర్తుపెట్టేసుకోండి. యేసుక్రీస్తు ద్వారా తప్ప మనం ఎవరము కూడా పరలోకానికి చేరలేమని అక్కడ రాయబడిపోయింది. పాపములను క్షమించగలిగిన అధికారము ప్రభువుకి మాత్రమే ఉన్నది. సో కాబట్టి అందుకే ప్రభు అంటాడు, నా ద్వారా తప్ప మీరు తండ్రి వద్దకు రాలేరు, నేనే ద్వారము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి ఇంకా ఎవరైతే అంగీకరించలేదో ప్రభువుని అంగీకరించండి, మారు మనసు పొందండి. ఈ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టుకుని నూతన జీవితంలోనికి అడుగు పెట్టాలని మనవి చేస్తున్నాను. మరి అట్టి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయనుగాక.